బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ గారు గ్రహణమని, ప్రధానమంత్రి అనేది కుటుంబం ఆస్తి కాదు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాడు అని చెప్పి ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేసి, నేను బండి సంజయ్ గారు అంటే మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు 2004లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు బండి సంజయ్ గారు నాకు తెలిసి కార్పొరేటర్ ఏండో లేదో తెలియదాడ మన కరీంనగర్లో. బండి సంజయ్ గారికి వాస్తవంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల గురించి కూడా ఏమైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అంటే వాళ్ళ ప్రధానమంత్రి బ్యాక్గ్రౌండు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2001 అక్టోబర్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుంటే అప్పటికప్పుడు ఆయనను తీసుకొచ్చి ఒక పారాషూట్లా డైరెక్ట్ అహ్మదాబాద్ మీద దింపి సెక్రటేరియట్లో కూర్చోబెట్టారు ముఖ్యమంత్రిగా. అంటే అప్పటికి ప్రజలు ఓట్లేలే, గుజరాత్ ప్రజలకు నరేంద్ర మోడీ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పార్టీల సంస్థాగతంగా పార్టీల జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తుండు తప్ప గుజరాత్ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన దాఖలాలు నరేంద్ర మోడీకి లేకుండే. మరి ఈ దేశ ఫస్ట్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రి అయి ఇద్దరు బిల్లా రంగడు ఎవరు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భారతదేశానికే గ్రహణం పట్టించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ప్రజాస్వామ్యంలో సామవేద దండోపాయాలు ప్రయోగించి ఎట్టి పరిస్థితుల అధికారంలో ఉండాలని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు పొత్తు లేని పార్టీలను కూడా జేబు సంస్థలు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలతోటి భయపెట్టించి మరీ ఇలా అధికారం చెలాయిస్తారు. వాస్తవంగా వాళ్ళకేం మెరిట్ లేదు. బండి సంజయ్ గారు మనకేమి 75% మెరిట్ తోటి ఇలా ప్రధానమంత్రి కాలే, 36% ఓట్లు వచ్చినాయి మనకు. 2024 ఎలక్షన్లల్లో బీజేపీకి భారతదేశ ప్రజలు ఇచ్చిన మార్కులు 36%. మిగతా అన్నీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను సామవేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకున్నటువంటి పరిస్థితులను, వాళ్ళకున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒత్తిడులు తీసుకొచ్చి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. దీనికే చాలా గొప్పగా రాహుల్ గాంధీ లాంటి నాయకుడు గ్రహణం పట్టినట్టు, రాహుల్ గాంధీ అంటే ఆయన ప్రధానమంత్రి కాడని, ఈ దేశ ప్రజలు ఎల్లవేళలా బీజేపీకే ఓట్లేస్తారని, 36%కే నువ్వు 64% ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. Subscribe us and press the bell icon for more interesting updates.